Hey guys, welcome to Unique Cinema Talkies. Here comes the non-spoiler review of Robin Hood. ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే సిటీలోని ఆర్ఫనేజ్ హోమ్స్ ని వాడుకొని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్న కొంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ మీద కోపంతో ఒక కుర్రాడు దొంగతనాలు స్టార్ట్ చేసి ఆ డబ్బుల్ని ఆర్ఫనేజ్ కి ఓల్డేజ్ హోమ్స్ కి పంచుతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న అతని లైఫ్ లో సడన్ గా ఒక రాబరీలో దొరికిపోయే సిచ్యువేషన్ వచ్చి దాంతో రిస్క్ అనిపించి కొంతకాలం ఆపేద్దామని చెప్పి సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అలా సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అయిన తర్వాత హీరోయిన్ శ్రీలీలకి సెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీగా 1.5 crores అమౌంట్ కి డీల్ ఒప్పుకొని సెక్యూరిటీ ఏజెంట్ గా వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ విలేజ్ కి హీరో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు హీరో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఆ విలేజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ సినిమా. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు ఉండే వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. వీళ్ళిద్దరూ ఉన్న ప్రతి సీన్ కొద్దిగా చూడదగ్గ విధంగా ఉంటుంది. విలన్ గా యాక్ట్ చేసిన దేవదత్ నాగే గారు విలనిజం ని బాగా పండించారు. అండ్ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే వెంకీ కుడుముల గారు చలో భీష్మన్ ఎలాగైతే కామెడీతో నడిపించారో ఈ సినిమాను కూడా అలాగే నడిపించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ కథకి ఆ ట్రీట్మెంట్ కి ఏ మాత్రం సింక్ అవ్వలేదు. నితిన్ గారు వెంకీ కుడుముల గారు కాంబోలో ఇంతకు ముందు వచ్చిన సినిమా భీష్మ లో కూడా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఆ సినిమాలో ఉండే ఫ్లో ఈ సినిమాలో ఉండదు. అడ్డదిడ్డంగా ఉండే స్క్రీన్ ప్లే, ఎటెళ్తుందో అర్థం కాని స్టోరీ, ఎక్కడ మొదలు పెట్టారు ఎక్కడ ఎండ్ చేశారు అన్నట్టు ఉంటుంది. కామెడీ జనరేట్ చేయడం కోసం కథ రాయడం వేరు, కథలోకి బలవంతంగా కామెడీ ఇరికించడం వేరు. భీష్మ ఫస్ట్ కేటగిరీలోకి వస్తే రాబిన్ హుడ్ సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. వెన్నెల కిషోర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మధ్యలో కామెడీ సీన్స్ బాగా రాసిన డైరెక్టర్, మిగిలిన చోట్ల ఫెయిల్ అయ్యారు. ప్రాసలు పంచ్ డైలాగులతో కామెడీ పండించాలని ట్రై చేశారు కానీ భీష్మలో కుదిరినట్టు ఇక్కడ ఏ మాత్రం కుదరలేదు. స్టోరీలో ఎమోషన్స్ కి మంచి స్కోప్ ఉంది, మంచి క్యారెక్టరైజేషన్స్ కూడా ఉన్నాయి. అయితే వాటికి తగ్గ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడా లేదు. కొన్ని చోట్ల అయితే అసలు ఈ సినిమాలో కథ ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో డౌట్లన్నీ క్లియర్ అయినప్పటికీ క్లైమాక్స్ చూసేసరికి ఏంటి గందరగోళం అనిపిస్తుంది. వెంకీ కుడుముల గారు స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ టోటలీ డిసప్పాయింట్మెంట్. ఇంకా జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే అటు సాంగ్స్ ఇటు బీజిఎం సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. స్టార్టింగ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉందనిపించింది కానీ గ్రీన్ మ్యాట్ షాట్ లో చాలా చోట్ల తెలిసిపోతుంది. అండ్ నితిన్ గారి ప్రీవియస్ సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎలాగైతే ఉందో ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల కామెడీ అలాగే అనిపిస్తుంది. అది ద సర్ప్రైజ్ సాంగ్ ప్లేస్మెంట్ అయితే చాలా అబ్రప్ట్ గా ఉంటుంది. సినిమా పాటలుగా పర్లేదు అనిపిస్తుంది కానీ మొత్తం కలిపి చూస్తే చాలా గందరగోళంగా ఉంటుంది. ఏ ఆప్షన్ లేదు, టైం పాస్ ఏదో ఒకటి చూద్దాం అనుకుంటే ఈ లాంగ్ వీకెండ్ ఈ సినిమాని చూడండి. రాబిన్ హుడ్ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 2/5. ఫర్ మోర్ ఫిల్మీ రిలేటెడ్ కంటెంట్ టు సబ్స్క్రైబ్ టు యూనిక్ సినిమా టాకీస్.